హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తూ అసలు టైలరింగ్ చేస్తే రూపాయి అనేది వెనక్కి పడుతుందా? అసలు స్టిచ్చింగ్ చేస్తున్నాం కానీ అమౌంట్ కనిపించట్లేదు. ఏం చేయాలి? అమౌంట్‌ను వస్తున్నాయి కానీ ఎటు వెళ్తున్నాయో తెలీదు. చూడ్డానికేమో అస్సలు ఖాళీగా లేము. ఎప్పుడు చూసినా వర్క్ చేస్తున్నాం, వర్క్ వస్తుంది కానీ అమౌంట్ అనేది కనిపించట్లేదు. ఎటు వెళ్తుందో ఖర్చులకే అయిపోతుంది. రూపాయి కూడా వెనక్కి వేయలేకపోతున్నాం అనే వాళ్ళకి ఈ వీడియో అండి. ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకైనా, షాప్‌లో స్టిచ్ చేసే వాళ్ళకైనా నెలాఖరుకు వచ్చేసరికి రూపాయి కూడా చేతిలో ఉండదు కదా! అంటే ఇది ఎలా అంటే ఒక జాబ్ లాగా మనకు అమౌంట్ అనేది రాదు. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. అలా ఉంటుందన్నమాట. అంటే సీజన్‌లో మనం వర్క్ మంచిగా చేసుకున్నామనుకోండి, అకౌంట్‌లో అమౌంట్ పెట్టుకొని ఉండొచ్చనమాట మన అవసరాలకు తగ్గట్టుగా. ఇక్కడైతే నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తూ మీకు చెప్తాను చూడండి. కొన్ని టిప్స్ అయితే పాటించాలన్నమాట ఖచ్చితంగా. స్టిచ్చింగ్‌లో రూపాయి అనేది సంపాదించాలి. స్టిచ్చింగ్ చేస్తూ మన ఇంట్లో వాళ్ళకి అంటే కొంతమందికి ఏంటంటే ఇంట్లో హస్బెండ్స్ ఉంటారు కదా! వాళ్ళు సంపాదిస్తూ ఉంటే వీళ్ళు వీళ్ళు చేసింది అంతగా లేడీస్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. కొంతమందికి అలా కాదు. ఇద్దరు వర్క్ చేయాల్సొస్తుంది. కొంతమందికి సింగిల్ పేరెంట్ మదర్ ఒకరే ఉంటారనమాట. హస్బెండ్ ఉండరు కదా! అలాంటి వాళ్ళు కూడా స్టిచ్చింగ్ మీదే ఆధారపడి నెలొచ్చేసరికి ప్రతీదీ కట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే అమౌంట్ అనేది ఒకేసారి రాదండి. కానీ కరెక్ట్‌గా మనం స్టిచ్చింగ్ అనేది ఎక్కువగా చేశామంటే మంచి అమౌంటే వస్తుంది. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఇవ్వరు. అలా జరుగుతూ ఉంటుందనమాట. మనకొచ్చిన దాంట్లో మనం రూపాయి అనేది వెనక్కి వేసుకోవాలి. వెనక్కంటే సంపాదించాల్సిన అవసరమే లేదు. మన అవసరాలు తీర్చుకున్న ఎంత ఉపయోగపడుతుంది చెప్పండి. మనకొక వస్తువు అవసరం అది కొనుక్కోవాలంటే మన చేతిలో రూపాయి లేదనుకోండి, ఆలోచిస్తూ ఉంటాం. ఏంటబ్బా ఈ పరిస్థితి అన్నట్టు. అదే మనం వర్క్ చేసుకొని మన చేతిలో రూపాయి ఉందనుకోండి, దాన్ని హ్యాపీగా కొనుక్కుంటాం కదా! అలా. ఒక్కసారి కష్టపడడానికి అలవాటు పడిపోవాలనమాట. ఎందుకు కష్టపడడం? ఊరికే ఉంటే సరిపోదా అనుకోవచ్చు చాలామంది. అలా కాదు. మనం మనుషులం కదా! మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనమాట. ప్రతి ఒక్కరికి కూడా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆలోచించాలనమాట. ఖాళీగా కూర్చుంటే మనకు ఎంత కాలం అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర చేతులు చాచుతా అమ్మ దగ్గరో, నాన్న దగ్గరో, లేదంటే భర్త దగ్గరో, ఇంకెవరి దగ్గరైనా కూడా చాలామందికి అవసరానికి పక్క వాళ్ళతో చేతి బదులులాగా అంటే తీసుకుంటారనమాట. అవసరానికి అప్పుగా తీసుకొని మళ్ళీ ఇవ్వడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితి తెచ్చుకునే కంటే ఈ వర్క్ వచ్చుండి మనం ఏ బొటిక్‌లోనూ వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ ప్రతిదీ నేర్పిస్తుందనమాట. ప్రతిదీ మీరు ఏది అడిగితే అది నేర్పిస్తూనే ఉంటుంది. కాబట్టి మంచిగా నేర్చుకొని ఫిట్టింగ్ రాకపోయినా, ఫినిషింగ్ రాకపోయినా నీట్‌గా నేర్చుకొని, స్టిచ్ చేయడం అలవాటు చేసుకొని, రోజు 2 కుట్టండి. 2 బ్లౌజులు మాత్రమే కుట్టినా కూడా ఈ కాలంలో రూ. 400 అండి. ఊర్లల్లో అయితే తక్కువగా తీసుకుంటున్నారు కానీ, మామూలుగా అయితే చాలా చోట్లల్లో లైనింగ్ బ్లౌజ్ 200 తీసుకుంటారు. 2 బ్లౌజులు కుట్టుకున్న 400. 400లో మీరు ఒక 100 పక్కన పెట్టండి. అంటే మనం పక్కన పెట్టాలంటే ఊరికే డబ్బాలో వేసి పెట్టాలి అనుకుంటే మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అస్సలు కుదరదనమాట. ఏదో ఒక అవసరం వస్తుంది. ఉన్న డబ్బులన్నీ తీసేసి వాడేసుకుంటూ ఉంటామనమాట. అలా కాదు. మనకి నెలకి కట్టడానికి ఏదైనా ఉండాలండి. ప్రతి నెల కొంత అమౌంట్ అనేది ఏదో ఒక రూపంలో కట్టే విధంగా ఉండాలి. ఒక చీటీ అన్నా వేయాలి. ఇప్పుడు ఒక 50,000 చీటీ వేశారనుకోండి, ఒక 20 నెలలు కట్టాల్సి ఉంటుంది కదా! దానికి మంత్లీ వచ్చేసి 2,500 అలా కట్టుకుంటూ వెళ్తే ఆ 50,000 రూపాయి ఒకతాన వేస్తేనే అది పెద్ద అమౌంట్ అవుతుంది. మనం తీయకుండా ఉండి ప్రతిది వచ్చిన ప్రతి రూపాయి ఖర్చు పెట్టేసుకుంటూ ఉన్నామనుకోండి, లేడీస్‌కి ఒక పిచ్చి. చీరలు కొనుక్కోవడం, లేదంటే నగలు కొనుక్కోవడం, చూసిన ప్రతీదీ కొనుక్కోవడం కొంతమందికి అలవాటుంటుంది. కొంతమంది ప్రతి రూపాయి ఇంట్లో వాళ్ళకి యూజ్ అవుతుందని ఎత్తిపెట్టే వాళ్ళు కూడా ఉంటారనమాట. దాంట్లో నేను కూడా ఒకదాన్ని అనమాట. నేను నేను ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే నాకు ఖచ్చితంగా అవసరం ఇది అంటేనే తీసుకుంటాననమాట. ఇది లేకపోతే నాకు తప్పట్లేదు అనుకుంటేనే తీసుకుంటాను. కానీ ఊరికే డబ్బులైతే వేస్ట్ చేయనండి. నెలొచ్చేసరికి నేను ఇంటి రెంట్ మొత్తం కట్టేస్తాను. ఇంటి రెంట్ వచ్చేసి కరెంట్ బిల్ వచ్చేసి 6,000 అవుతుందనమాట. మొత్తం కట్టేసుకుంటాను. ఇంక నేను 8,000 చీటీ కడతానండి ప్రతి నెల. అది నా పని అనమాట. మా ఆయన దగ్గర రూపాయి కూడా అడగను. ఎప్పుడైనా నాకు బాగోలేక స్టిచ్చింగ్ తక్కువగా ఉండుండి నా దగ్గర అమౌంట్ లేకపోతేనే నా దగ్గర ఉన్నయి ఇచ్చేసి ఒక 1000, 2,000 తక్కువైపోతే ఇవ్వమని చెప్తాను తప్ప ప్రతి నెల 8,000 వచ్చేసి
చీటీ డబ్బులు కడతాను. 6,000 వచ్చేసి ఇంటి రెంట్ కడతాననమాట. మొత్తానికి నాకు ఇవి ఇవి కాకుండా ఇంట్లో పాలకి, కూరగాయలకి, మిగతా ఖర్చులకి, పిల్లలకి స్కూల్లో ఏదైనా అవసరమైన ప్రతి దానికి యూజ్ చేస్తాననమాట. కాబట్టి నేను ఖచ్చితంగా మంత్లీ ఇంత వర్క్ చేయాల్సిందే చేస్తాను. నాకు వర్క్ వస్తుంది. ఇంకెక్కువ వర్క్ ఉంటుంది కానీ నేను చేయలేకపోతున్నాననమాట. ఇంకా యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ అంటారా, నేను అత్యవసరం అయితేనే బయటకు తీస్తున్నాననమాట దాన్ని. అంటే తప్పదు ఇంకా అనుకున్నప్పుడు మాత్రమే ఆ అమౌంట్ డ్రా చేస్తున్నాను. లేదంటే ఎంతో కొంత తీసినా కూడా మొత్తం అయితే డ్రా చేయట్లేదనమాట. కొంచెం పెట్టేస్తున్నాను అకౌంట్లో. ఎందుకంటే దాన్ని ఒక పెద్ద అమౌంట్ చేయాలి. నేను ఇంత కష్టపడుతూ డైలీ ఇంత వర్క్ చేసుకుంటూ, ఇంట్లో పని చూసుకుంటూ, ఇట్లా షాప్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరు ఈమె వీడియోస్ తీస్తుందని వెటకారంగా మాట్లాడుతున్నట్టు వినిపించినా కూడా నేను ఎందుకు చేస్తున్నాను దీంట్లో అంటే, నాకు అమౌంట్ వస్తుంది కాబట్టి చేస్తున్నాను కదా. ఆ అమౌంట్ నేను ఇంకా నా ఇంటి రెంట్లకు నన్ను ఈ వర్క్ చేయకుండా ఆపేసి, ఇంటి రెంట్లు అని చెప్పేసి, షాప్ రెంట్ అని చెప్పేసి, పిల్లల ఫీజులు అని చెప్పేసి బయటకు తీసేస్తే అది అమౌంట్ పెద్దదవ్వదు. నేను కష్టపడడం కూడా తగ్గిచ్చేస్తాను నాకు తెలియకుండానే. అంటే నాకు ఇక్కడ వస్తున్న అమౌంట్ ఇక్కడ మైనస్ చేసుకొని ఇక్కడ ప్లస్ చేసుకోవడం అవసరమా? ఇది ప్లస్ ఉండాలి, అది ప్లస్ ఉండాలన్నమాట. అలా ఆలోచిస్తున్నాననమాట. అదొక పెద్ద అమౌంట్ అయిందనుకోండి, కొన్ని ఉన్నాయి మాకు కూడా అప్పులున్నాయి, కట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ అమౌంట్ అత్యవసరము. మాకు షాప్ ఉంది కదండి, అక్కడ ఎన్ని డబ్బులు పెట్టినా సరిపోదండి స్టాక్ కోసము. దాంట్లో వస్తుంది అమౌంట్ కానీ ఏదో ఒక స్టాక్ కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఈరోజు నడిచింది మొత్తం రేపు ఇంకేదో స్టాక్ కొనుక్కోవాల్సి వస్తుంది. షాప్ రెంటు, మిగతా ఇంకొక చీటీ డబ్బులు ఇవన్నీ చూసుకుంటారనమాట మా వారు వచ్చేసి. ఇంకా నాకు మాత్రం ప్రతి నెల ఇంత అమౌంట్ నేను ధైర్యం వచ్చేసింది నాకు. స్టార్టింగ్లో ఒక 1,00,000 రూపీస్ తీసుకున్నప్పుడు నేను కట్టగలుగుతానా లేదా, ఇది ఒక 5-6 సంవత్సరాల క్రితం అనమాట. నేను కట్టగలుగుతానా అని భయంగా తీసుకున్నాను అనమాట గ్రూప్లో. కానీ కట్టేశాను. నాకు కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట. ఇప్పుడు నేను ఈజీగా ఇంటి రెంటు 8,000 చీటీ ఈజీగా కట్టేస్తున్నాను. నేనేమి గవర్నమెంట్ జాబు చేయట్లేదు, ఏమి బొటెక్ రన్ చేయట్లేదు. షాప్ ముందున్న ఖాళీ ప్లేస్ని షాప్గా మార్చుకొని, చిన్నగా ఉన్న రేకుల షెడ్ని దాన్ని స్టిచ్చింగ్ కోసం మార్చుకొని స్టిచ్చింగ్ చేస్తూ సంపాదిస్తున్న రూపాయి అనమాట. ఇంట్లో ప్రతి పని చేసుకుంటాను, ఏ పని పెండింగ్ పెట్టను. ఇంటి పని మొత్తం క్లియర్ చేసుకొని వచ్చిన తర్వాతే స్టిచ్చింగ్కి వస్తాను. ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తాను, ఖాళీగా మాత్రం ఉండనన్నమాట. ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను. ఇంతకు ఎక్కువగా సంపాదించే వాళ్ళు కూడా ఉండొచ్చండి. కానీ ఎవరికైనా కష్టపడి ఒక రూపాయి వస్తుందంటే దాని విలువ తెలుస్తుందనమాట. నాకు చాలా ఇంకా ఇంతకు ఎక్కువగా లక్షల్లో సంపాదించాలి లేదా బొటెక్లు పెట్టేయాలని ఏమీ లేదు. నేను ఖాళీగా ఉండకుండా ఇంకొక నలుగురు పిల్లలకు నేర్పించుకుంటూ పని చేసుకుంటే చాలన్నట్టుగా ఉంది. ఇంతకుముందు ఇంతకు ఎక్కువగానే చేశానండి వర్కర్ని పెట్టినప్పుడు. వర్కర్కి వచ్చేసి నేను 15 డేస్కి 10,000 ఇచ్చిన రోజులు ఉన్నాయన్నమాట. 15 డేస్కి 10 డేస్కి 10,000, 12,000 అలా పే చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు వర్కర్స్ దొరకట్లేరండి. ఎవరైనా కూడా కొంచెం నేర్చుకోగానే పక్కన వెళ్ళిపోయి పెట్టుకుంటున్నారనమాట. వాళ్ళ లైఫ్ వాళ్ళది కదా, మనం కాదని అనలేం. కాబట్టి ఇంకా అర్థమైపోయింది, ఎన్ని రోజులు వర్కర్స్ మీద ఆధారపడ్డా కూడా కుదరదు. మనం వర్క్ మనం చేసుకోవాలని నేను అలవాటు చేసుకున్నాను వర్క్ ఎక్కువగా చేయడానికి. అందుకని నా పని నేను చేసుకుంటున్నాను. ఇంకా నేర్పించే పిల్లలకు నేర్పించడం, ఇలా ఏదైనా కూడా స్టిచ్చింగ్లో అమౌంట్ వస్తుంది అని అనుకుంటే మాత్రం మీరు ఏదైనా నెలకు కట్టడానికి పెట్టుకోండి. ఏదైనా గ్రూప్లో ఏదైనా అవసరానికి అప్పు తీసుకుంటే అది నెల కట్టుతూ తీర్చేయచ్చు అనమాట. మనకు తెలియకుండానే ఆ అప్పు అనేది అయిపోతుందన్నమాట. లేదు మాకు అప్పులేమీ లేవు అనుకుంటే ఒక చీటీ వేయండి. ఒక చీటీ వేస్తే ఒక 50,000 చీటీ వేస్తే మీకు నెల ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట కట్టడానికి, వర్క్ చేయడానికి. అమ్మ నాకు నెల వచ్చేస్తుంది, ఈ అమౌంట్ కట్టాలి కదా అని చెప్పేసి. మరీ ఎక్కువగా ప్రెజర్ అయితే పెట్టుకోకూడదు. మనకు సాధ్యమైనంత వరకు పెట్టుకోవాలి. ఎక్కువగా తీసేసుకొని నేను కడతాను కదా అని చెప్పేసి కొంతమంది ఏవేవో ఈఎంఐలో వస్తువులు కొనుక్కుంటారు, ఎక్కడ చీటీ వేస్తారు, గ్రూపులలో తీసుకుంటారు. ఇవన్నీ కట్టలేక మైండ్ స్ట్రెస్ అయిపోయి ఉన్న వర్క్ కూడా చేయలేకపోతారనమాట. అలా కాదు, ఒక ప్లానింగ్గా చేసుకోవాలి. మనం ఎంతవరకు కడతాము, ఎంతవరకు కష్టపడగలుగుతాము, ఎంతవరకు మెయింటైన్ చేస్తాం, మన కెపాసిటీ మనకు తెలిసి వస్తుందన్నమాట. నేనైతే ఖచ్చితంగా ఈ పనులు అయితే ఖచ్చితంగా ప్రతి మంత్ చెప్తున్నాను కదా, 8,000, 6,000 ఇదైతే కంపల్సరీ రాసి పెట్టుకోవాల్సిందే. నేను ఇంకా ఇంత అమౌంట్ ప్రతి నెల 14,000 అనుకోండి. ప్రతిరోజు పాల ఖర్చులు మొత్తం నాకు వచ్చేసి ఒక 15,000 వరకు కంపల్సరీగా నేను స్టిచ్చింగ్ మీద ప్రతి నెల సంపాదించాల్సిందే ఖచ్చితంగా. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా
నాకు వస్తుందంట. అంత అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది. ప్రతి నెల కడుతున్నాను కదా! అలా మెయింటైన్ చేస్తాననమాట. ఇంకా యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ ఏదైనా అత్యవసరం అయినప్పుడు మాత్రమే, ఏదైనా స్టాకుకు షాప్‌లో అమౌంట్ లేదన్నప్పుడు మాత్రమే బయటకి తీస్తున్నాననమాట. రీసెంట్‌గా అయితే పిల్లల స్కూల్ కోసం అనమాట. బుక్స్ కోసం, బ్యాగ్స్ కోసం తీశాను. అలా. ఎందుకంటే ఉండాలి. సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కరు చేయాలనమాట. మాకనేది ఇప్పటి వరకైతే కష్టపడుతున్నాం. చాలా కష్టపడుతున్నాం కానీ, ఇంటి రెంట్లు, రూమ్ రెంట్లు, పిల్లల ఖర్చులు దీనికే వెళ్ళిపోతుందనమాట. ఇంతలా కష్టపడినా నేను కుట్టేది ఖర్చులకే వెళ్ళిపోతుంది. షాప్‌లో వచ్చేది ఖర్చులకి వెళ్ళిపోతుంది. షాప్ అంటే పెద్దగా ఏమి రోజుకి వేలల్లో 10,000, 20,000 ఏమి నడవదండి. అన్ దాంట్లో నడిచినా కూడా మిగిలేది చాలా తక్కువనమాట. కిరాణా స్టోర్, జనరల్ స్టోరు ఎంతుంటుంది ఒక వస్తువు మీద మార్జిన్ రూ. 1, రూ. 2 ఉంటుందనమాట. అది ఖాళీగా ఉండలేక చేయడమే అనిపిస్తుంది నాకు కానీ, తెలిస్తే అసలు కొన్ని కొన్ని దాంట్లో అసలు బెనిఫిట్ అనేది ఉండదనమాట. కానీ స్టిచ్చింగ్ అలా కాదు. మనం ఎంత వర్క్ చేసుకుంటే అంత. అలా అని చెప్పేసి కష్టపడి ఎక్కువ ఎక్కువ చేయాల్సిన పని లేదు. మనకు సాధ్యమైనంత వరకు చేసుకుంటూ ఉంటే ఒక రూపాయి వస్తుందనమాట. మన కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది ఈ వర్క్ అనేది. ఫ్యాషన్ డిజైనరే చెయ్యాలా? ఫ్యాషన్ డిజైనర్ చేయాలంటే అందరికీ సాధ్యం అవ్వదండి. నాకు ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలని. కానీ ఇప్పుడు నేను ఈ ప్రెజెంట్‌గా చేసే స్టిచ్చింగ్ ఆపేసి ఎక్కడికో వెళ్ళి నేర్చుకునేంత టైము లేదు. అలా నేర్చుకోవడానికి వెళ్తే ఇల్లు గడవదు. అది గుర్తుంచుకోవాలి కాబట్టి దీన్నే నేను కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటూ చాలా దరిద్రంగా కుట్టేదాన్ని ఒకప్పుడు నేను. అంటే నాకు తెలీక ఎలా పడితే అలా కుట్టేదాన్ననమాట. అంటే నా బ్లౌజులు నేను ఎక్కడ లూజ్ అయినా, ఎక్కడ టైట్ అయినా గుర్తించుకోకుండా వేసుకోవడం. చాలా దరిద్రంగా చెప్తున్నాను కదా! స్టార్టింగ్‌లో చాలా దరిద్రంగా కుట్టేదాన్ని. కానీ ఇలా కాదని చెప్పేసి కొంచెం కొంచెంగా నీట్‌గా మార్చుకుంటూ వర్క్ పెంచుకుంటూ వస్తున్నాననమాట. పెంచుకుంటూ వచ్చాను. ఇప్పటికి ఆహ్, ఈ స్టేజ్‌లో ఉన్నాను కాబట్టి ఇంతవరకొచ్చిందనమాట. కానీ ప్రతి ఒక్కరు ఉన్న వర్క్‌ని నిర్లక్ష్యం చేసుకోకండి. చెయ్యండి. మీకు సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నించండి. చేస్తేనే ఏదైనా అలవాటు చేసుకోవాలనమాట. అలవాటు చేసుకుంటేనే వస్తుంది పననేది. అలాగే స్టిచ్చింగ్‌లో ఒక రూపాయి సంపాదించాలి మాత్రం తీసి పక్కన పెట్టాలంటే ఇంట్లో వాళ్ళు ప్రతి ఖర్చు వాళ్ళే కూరగాయలతో, పాలతో సహా వాళ్ళే చూసుకుంటే మనం చేసింది పక్కన పెట్టేసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఇద్దరూ కలిపి మెయింటైన్ చేసుకుంటున్నారు అంటే మాత్రం ఒక్క రూపాయి కూడా మిగలదండి. మీరు ఎవరైనా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారైతే కింద ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను చెప్తున్నాను కదా! నేను యూట్యూబ్ సరదాగా స్టార్ట్ చేసిన. ఇంతవరకు వస్తాననుకోలేదు. నాకు అవసరమే అమౌంట్ కానీ ఇంతవరకు వస్తాననుకోలేను. కానీ దీంట్లో వచ్చిన ఒక రూపాయి నేను వాడుకోకూడదు. అది ఏదో ఒక అమౌంట్ పెద్ద అమౌంట్ చేయాలి దాన్ని. ఒక రూ. 1,00,000 వరకి అయిందనుకోండి. ఎవరికో ఒకరికి అప్పు తీర్చేయొచ్చు. లేదంటే నాకు పాపుంది. తనకేదైనా ఒక వస్తువు కొని పెట్టుకోవచ్చని ఆలోచిస్తున్నాను. కానీ కొన్నిసార్లు తప్పట్లేదనమాట. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు డ్రా చేసుకోవాల్సొస్తుంది. ప్రతి రూపాయి విలువైందేనండి. కాబట్టి వచ్చిన పనిని నిర్లక్ష్యం చేయకుండా చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంతో కొంత మంత్లీ కొంచెం పక్కన పెట్టేసేటట్టు, కట్టేసేటట్టు ఉండాలి. ఇంట్లో పెట్టుకునేటట్టు ఉంటే మాత్రం మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు నేను చెప్తున్నాను కదా! అది పక్కన పెట్టాలి. ముట్టుకోకుండా ఇంట్లోనే ఒక మూలన పెట్టాలంటే మాత్రం కుదరదండి. ఏదో ఒక అవసరం వస్తుంది. మనం తీసేసి వాడేసుకుంటాం. అలా కాకుండా ప్రతి నెల బయట కట్టేసేటట్టు బ్యాంక్‌లో కానీ, గ్రూప్‌లో కానీ, చీటీలో కానీ ఎక్కడైనా కట్టేసేటట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందనమాట. మనిషికి భయం అనేది ఉంటుందనమాట. కట్టాలి. ఇది పని చేయిస్తేనే నేనది కట్టగలుగుతాను అనే భయం ఉంటుందనమాట. అలా అని చెప్పేసి పెద్ద టెన్షన్ ఏమి తీసుకోవాల్సిన పని లేదు. మనకు సాధ్యమైనంత ఒక 50,000 చీటీ వేస్తే ఈజీగా కట్టేసుకోవచ్చు. 2,500, 3,000కి ఎక్కువ ఉండదనమాట. అంతే కదా! కట్టేసుకోవచ్చనమాట. మనం రోజుకి 2 బ్లౌజులు కుట్టినా ఒక కస్టమర్ వారంలో తెచ్చిస్తే ఒక్కరోజు ఒకే రోజు తెచ్చిస్తారందరూ. ఒక్కొక్క రోజు 15 రోజుల వరకు ఎవరు తీసుకురారు. ఒక్క రూపాయి లేకుండా ఉండాల్సొస్తుంది. వచ్చినప్పుడు మనకు కావాల్సింది వాడేసుకొని, ఈ నెల చీటీకి ఇంత అని చెప్పేసి పక్కన పెట్టేసి, ఆ నెల కట్టేసేయాలి. ఇంట్లో పెట్టుకోకూడదు. అలా మెయింటైన్ చేస్తేనే దీంట్లో ఒక రూపాయి అనేది వెనక్కి వేసుకుంటాం అని నా ఒపీనియన్. నా ఒపీనియన్ ఏం కాదు. నేను పాటించేదే మీకు నేను చెప్తున్నాననమాట. చూడండి వాయిస్ స్పీడ్‌గా ఇవ్వడం వల్ల తడబడుతున్నానంతే. కానీ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది వీడియోస్ చూస్తున్నారండి. నేను ఇంకా బాగా కూడా మాట్లాడగలుగుతాను కానీ నాకు కొంచెం భయం ఉందనమాట.
ఎవరేమనుకుంటున్నారో వీడియోస్ చేస్తున్నందుకు. ఆ భయాన్ని నేను ఏ క్షణమైతే పక్కన పెడతానో నా ఛానల్ ఖచ్చితంగా ఇంకా గ్రోత్ అవుతుందండి. ఇంకా ఆ భయాన్ని పట్టుకొని ఉందనమాట. నాకు తెలిసిన వాళ్ళు చూస్తున్నట్టున్నారు, ఏమనుకుంటున్నారో అనే భయం. ఆ భయమే నన్ను ఇంకా వెనకాలకి పడేస్తుంది. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ బ్లౌజ్ కుట్టే విధానం చూస్తూ నా మాటలు వింటూ ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా యూజ్ అవుతుంది, నచ్చింది, బాగా చెప్తున్నారు అనిపిస్తే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట. ఎందుకంటే చెప్తున్నాను కదా, దీని నుంచి వచ్చే రూపాయి నాకు అవసరం కాబట్టి నేను వీడియోస్ చేయాలి, తప్పదు. ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి చేస్తాను ఖచ్చితంగా. చూడండి, ఇంకా నా బ్లౌజ్ కూడా ఫినిష్ అయిపోయింది. నీట్ ఫినిషింగ్తో స్టిచ్చింగ్ కంప్లీట్ చేశానమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. కొంచెం తడబడొచ్చు. ఎలా అంటే ఇంట్లో పనంతా ముగించుకొని షాప్కు వెళ్ళాలి అనే హడావిడితో వాయిస్ ఇస్తుంటానండి. అందుకని అర్థం చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ.